హలో గైస్, ఈ రోజైతే మనకి జెబ్రానిక్స్ 5.1 అయితే మనకి రిపేర్కి వచ్చింది. దీన్ని రిపేర్ ప్రాసెస్ చూద్దాం. కస్టమర్ నేను తీసుకొచ్చారు. నేను హడావిడిగా నేను బాక్సులు బిగిస్తున్నాను. ఆ బాక్సులు బిగిస్తున్న హడావిడిలో ఆయన పెట్టిపోమన్నాను. కంప్లైంట్ కూడా అంత ఆరగా చూడలేదు. ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. నేను ఇప్పుడే షాప్కి వచ్చాను. టైం 11 అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. దీన్ని రిపేరింగ్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. నేను ఎలా చేస్తానంటే కూడా సరే మీకు హోమ్ థియేటర్ కూడా చూపిస్తాను. 5.1 జెబ్రానిక్స్. ఇదిగోండి, ఇదే అనమాట జెబ్రానిక్స్ 5.1. ఇది మనకి రిపేర్కి వచ్చింది. మోడల్ అయితే ఇది. ఇప్పుడు దీన్ని చూద్దాం. ఫస్ట్ ఆన్ చేసి చూద్దాం ప్రాబ్లం ఏంటో. అసలు ఆన్ అవుతుందా లేదా కూడా చూడాలిగా మనం. స్విచ్ ఆన్లో పెట్టేసి ప్లగ్లో పెట్టాం, స్విచ్ చేసాం. ఓకే, ఇక్కడికైతే వచ్చింది. ఆన్ అయింది. మనం పెంటర్ కూడా పెడదాం. ఓకే, యూఎస్బి కూడా పడింది. సబ్ ఓవర్ వాల్యూమ్ లేదు. స్పీకర్ అయితే ఇచ్చారు. ఇది ఈ స్పీకర్ కూడా కట్ చేద్దాం. మొత్తం లాగేస్తాం. ఆడియో అయితే ఏమీ రావట్లేదు. వాల్యూమ్ ఫుల్గా పెట్టినా సరే ఆడియో రావట్లేదు. ఏం రావట్లేదు. నేనైతే ఆన్ చేసి చూస్తాను. ఇప్పుడు ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ప్రాబ్లం ఏంటో చూద్దాం. నీట్ అండ్ క్లీన్ గా ఉంది. చూస్తే మీరు బోర్డు చాలా నీట్గా ఉంది. ప్లస్ ఎలుకలు కొరిగేసి ఉంటుంది. లాస్ట్ టైం ఈ వైరింగ్ మొత్తం చేయించారు. జాయింట్లు ఇక్కడ కొన్ని ఏంటో చూద్దాం. ప్రజెంట్ ఆన్ చేసి 1 by 1 ఛానల్కి వోల్టేజ్ వస్తున్నారు ఏదో ఒకటి చూద్దాం. అసలు ముందు మెయిన్ అన్నీ వస్తున్నాయి కానీ దేనికని డివైడ్ చేసాడు పవర్ సప్లై. చూద్దాం ముందు అసలు మెయిన్ వస్తున్నాయా లేదో చూద్దాం. ఓకే, దీనికి ట్రాన్స్ఫార్మర్ కంప్లైంట్ లా చూపిస్తుంది. మిగతా వోల్టేజ్లు ఏం వస్తున్నాయో కూడా చూద్దాం. డయోడ్లు కూడా పోయే అవకాశం ఉండొచ్చేమో. ట్రాన్స్ఫార్మర్ అయితే హీట్ ఎక్కట్లేదు. సరే డయోడ్లు చూద్దాం. డయోడ్లు షార్ట్ అయినాయేమో. ట్రాన్స్ఫార్మర్ కంటిన్యూటీ ఏమాత్రం చూపించట్లేదు. ట్రాన్స్ఫార్మర్ కూడా ఇదిగోండి, ఈ ట్రాన్స్ఫార్మర్ అయితే ఓపెన్ చేసేస్తాను. ఈ కంటిన్యూటీ కూడా నాకేం చూపించట్లేదు. ట్రాన్స్ఫార్మర్ తీస్తే కానీ ఏం అర్థం కాదు.
ట్రాన్స్ఫార్మర్ కథం. ట్రాన్స్ఫార్మర్ పని చేయట్లేదు. సార్ కోసి చూద్దాం లోపల ఏమన్నా మనకి ఏమైనా ఛాన్స్ ఉందేమో. సరే ఓకే ఆన్ చేద్దాం ఎలా ఉంటుందో. ఓకే ప్లేస్టాల్ కూడా వచ్చింది. ఇన్స్టాల్ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ ఓల్టేజ్ ఇక్కడ వస్తున్నాయో లేవో చూడాలైతే మనం. వాయమ్మో బాగానే ఉంది. వోల్టేజ్ చూపించలేదు ఇందాక. ఓకే 14 ప్లస్ 14 ప్లస్ మైనస్. ఓకే అన్ని గంటలు ఇచ్చి కూడా చూద్దాం ఒకసారి.
ఏంటంటే నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఈ ఐసీస్ ఉన్నాయి కదా, 28 ఐసీస్కి వోల్టేజ్ అయితే రాలేదు. 12 వోల్టేజ్ 14+14 కదా, ఆ వోల్టేజ్ రాలేదు. సరే మొత్తం చెక్ చేసిన తర్వాత వోల్టేజ్ అని చెక్ చేశాను. చెక్ చేసిన రాలేదని సరే ట్రాన్స్ఫార్మర్ కంటిన్యూ చెక్ చేస్తే రాలేదు. సరే రాలేదు కదా అని చెప్పి చూపిస్తాను. ఇదిగోండి, ఇది ట్రాన్స్ఫార్మర్. ఇది మొత్తం ఓపెన్ చేసా. ఇదిగోండి, ఇది కూడా ఓపెన్ చేసి మొత్తం క్లీన్ చేసి మళ్ళీ పెట్టాను. పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆడియో వచ్చేస్తుంది. మొత్తం అంతా ఓపెన్ చేసాను. ఈ వైర్లు ఎక్కడో ఏదో సమ్ ప్రాబ్లం ఉంది. అది కొంచెం మనం రీవైరింగ్ చేసి చూద్దాం. ఓకే, ఇది ప్రాబ్లం. రీవైరింగ్ చేసి చూద్దాం. అదైతే సెట్ అయితే ఆన్ అయిపోయింది, డ్రైవ్ అయిపోయింది, సాంగ్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఒకసారి రీవైరింగ్ చేసి, ఆ రీవైరింగ్ అంటే నేనేం చేయను, ఓన్లీ పవర్ మాత్రమే స్ట్రైట్గా షార్టింగ్ చేసి మళ్ళీ పెట్టేస్తాను. కంటిన్యూటీ చూస్తే బాగానే వచ్చింది. ఈసారి ఏం చేద్దామంటే మనం స్లీవ్లు కూడా వేద్దాం. టేబుల్ చేసి స్లీవ్లు వేసి ఇచ్చేద్దాం. కంప్లైంట్ అయితే నాకేం కనపడలేదు. ఎలుకలు కొరికేయటం వల్లనేమో ఇంత బతుకు వచ్చేస్తుంది. ఎలుకలు కొరికేయటం వల్లనేమో అది మొత్తం ఎక్కడో చేయించారు. అది మనకు అనవసరం. అది డబ్బును వరకు చేశారు. ఇంకా మనం చేయాల్సిన ప్రాసెస్ కొంచెం ఏంటంటే, కొద్దిగా వైర్లు మొత్తం మళ్ళీ చెక్ చేసి, ఓన్లీ ట్రాన్స్ఫార్మర్ నుంచి పవర్కి వెళ్ళి మాత్రం చెక్ చేసి మళ్ళీ బీచ్ చేస్తే యాస్టీస్గా నేను. అంతే, ప్రాబ్లం అయితే నాకేం కనపడలేదు ఇంకా. సమ్ టైమ్స్ అంతే, ఇటు వాళ్ళ దగ్గర పని చేయవు, మన దగ్గర రాగానే పని చేస్తాయి. నేను టెస్టింగ్ పెట్టి టెస్టింగ్లో పెట్టిద్దాం. మళ్ళీ దీన్ని మొత్తం నీట్గా టేపేసి అంటే ఇచ్చేయాలి. ఓకే, మళ్ళీ కొత్తగా మళ్ళీ బిగించేద్దాం. ఈ పవర్ సెక్షన్ వరకు అయితే చేశాను. సెకండరీ పవర్ సెక్షన్ వరకు అయితే మనం చేసాము. ఇప్పుడు లాస్ట్ టైము ఇలా అన్నీ అయితే టేపులు వేసి ఉంచారు. మనం అయితే ఏం టచ్ చేయలేదు. ఓన్లీ పవర్ సెక్షన్ వరకే నాకు కంప్లీట్ కనపడింది కాబట్టి అవన్నీ నీట్గా షాల్డింగ్ చేసి ఇలా స్లీవ్లో అయితే వేసాను. ఇక స్లీవ్స్ పవర్ సెకండరీ పవర్ మొత్తానికి ఇక్కడ 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 ఇవన్నీ పవర్ సెక్షన్ ఏదైతే ఉందో వాటన్నిటికీ అయితే నీట్గా స్లీవ్లు వేసాను. మొత్తం బిగించేసిన తర్వాత దీన్ని చూపిస్తాను, వ్యూ అయితే చూపిస్తాను. దీన్ని ఫ్రంట్ సైడ్ మొత్తం అయితే ముందు బిగించేద్దాం. ఓకే, సెట్ అయితే ఓకే అయిపోయింది. అంతా నార్మల్గా పనిచేస్తుంది. అన్ని ఛానల్స్ అయితే పనిచేస్తున్నాయి. ఊరికే లైట్గా పెట్టి చూద్దాం. సమ్ టైమ్స్ అయితే అంతే, ఇలా ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వైరింగ్ ప్రాబ్లం ఉంది. అది సెకండరీ ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ నుంచి సెకండరీకి వచ్చే ఆడియో వస్తాయి కదా, పవర్ సెక్షన్ సెకండరీ పవర్ సెక్షన్ వైర్లు అయితే ప్రాబ్లం ఉండడం వల్ల మనం నీట్గా కట్ చేసి మళ్ళీ రీషోల్డరింగ్ చేసి అది కూర్చోబెట్టేసాం. నీట్గా స్లీవ్లు వేసి పెట్టాం. టేపు లేకుండా మనం టేపులు వేసుకోవచ్చు, కానీ కొంచెం స్లీవ్లు అయితే బెటర్, కొంచెం బాగుంటుంది అనిపించి స్లీవ్లు వేసాను. అంతే, కంప్లైంట్ అయితే క్లోజ్ అయిపోయింది. మీరు కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కంప్లైంట్లు అయితే మళ్ళీ వస్తాను. ఉంటా, బాయ్ బాయ్.